తెలంగాణలో జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను అధిష్టానం ఖరారు చేసింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఈ ఉప ఎన్నిక జరగనుంది. 2023లో జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత విజయం సాధించారు. అయితే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె పోటీ చేసింది. కానీ ఈసారి శ్రీ గణేష్ ను కాంగ్రెస్ ఎంపిక చేసింది. తెలంగాణలో జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను అధిష్టానం ఖరారు చేసింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఈ ఉప ఎన్నిక జరగనుంది. 2023లో జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత విజయం సాధించారు. అయితే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె పోటీ చేసింది. కానీ ఈసారి శ్రీ గణేష్ ను కాంగ్రెస్ ఎంపిక చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, శ్రీ గణేష్ ను కాంగ్రెస్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా జరగనుంది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ నింపారు. మొన్న కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో తన బీజేపీ నుంచి వచ్చి జాయిన్ కావడం జరిగింది. అయితే ఆ కంటోన్మెంట్ సీటు కోసం ఒకవైపు అద్దంకి దయాకర్ తో పాటు గద్దర్ కుమార్తె వెన్నెల వీరిద్దరు ఉండగా ఆ బీజేపీ నుంచి వచ్చినటువంటి శ్రీ గణేష్ కి కంటోన్మెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ఒకవైపు ఇద్దరు హోరాహోరీగా తలపడ్డా. ఒకవైపు తనకు పార్లమెంట్ సీట్ వస్తుందని చెప్పేసి ఊహించిన అద్దంకి దయాకర్ కు పార్లమెంట్ సీటు రాలేదు. కనీసం కంటోన్మెంట్ అయినా కేటాయిస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో చర్చ జరిగింది. కానీ శ్రీ గణేష్ అక్కడ ఇప్పటికే బీజేపీ నుంచి ఉన్నారు. తన మొన్న రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాను పోటీ చేశాడు. స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. కాబట్టి తన్ని మళ్ళీ పార్టీలోకి తీసుకుని నాకు టికెట్ కేటాయించారు. షీలా. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.